హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా బీరకాయతో డిఫరెంట్గా కర్రీ చేసి చూపించబోతున్నానండి. అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొన్ని పల్లీలు కొబ్బరి వేయించుకొని పక్కకు ఉంచుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలండి. ఇది లైట్గా వేయించుకోవాలి. ఇందులో మిర్చి యాడ్ చేసుకోవాలండి. అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు, కరివేపాకు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, మసాలా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేయాలండి. బీరకాయ ముక్కలకి మనం వేసుకున్న కారం మసాలా పట్టుకునేలా 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలని కొబ్బరిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందామండి. బీరకాయ ముక్కలు 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో 1 కప్ వాటర్ పోసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని బీరకాయ ముక్కలు మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. చూసారు కదండి, బీరకాయ ఇంత ఈవెన్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఫైన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని ఉడికించుకోవాలండి. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా ఇలా బీరకాయతో ఈ రెసిపీ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది రోటీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.